సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టికులర్ వీడియో లెసన్ అనేది కంప్లీట్గా ఒక సింపుల్ A4 పేజ్లో ఒక 4 ఫోల్డ్స్ వచ్చేటట్టు, అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి టోటల్ ఇది యాక్చువల్గా 2 ఫోల్డ్, బట్ మన ఫ్రంట్ బ్యాక్ కలిపితే అరౌండ్ ఒక 4 పేజెస్ డిజైన్. సో డబుల్ ఫోల్డ్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో అనేది నేను ప్లాన్ చేశాను. బట్ చాలా సింపుల్ లెసన్ ఇది యాక్చువల్గా. ఎందుకు అంటే ఈ యొక్క ఎంటైర్ డిజైన్లో మనం యూజ్ చేసేది ఓన్లీ ఒక రెక్టాంగిల్ టూల్. టెక్స్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో వెరీ సింపుల్. ఈ పర్టికులర్ డిజైన్ చేయాలి అన్నప్పుడు ఈ ఇలిస్ట్రేటర్లో ఉన్న ప్రతి టూలు మీకు తెలియాలి అనేది మాత్రం ఎంటైర్లీ రాంగ్ కన్సెప్షన్. ఎందుకు అంటే ఈ వీడియోలో మనకు మరొకసారి చెప్తున్నాను, ఒక టెక్స్ట్ టూల్ ఎలా యూజ్ చేయాలి, ఒక రెక్టాంగిల్ టూల్ ఎలా యూజ్ చేయాలి, ప్రీవియస్ లెసన్లో నేను చెప్పాను ఆఫ్సెట్ అనే కమాండ్ ఎలా యూజ్ చేయాలో. సో ఈ బేసిక్ టూల్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఈ ఎంటైర్ డిజైన్ అనేది మనం నేర్చుకోవచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా దీన్ని క్లోజ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ బ్లీడ్ అనేది ఏంటంటే, ఒక డాక్యుమెంట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ యొక్క యాక్చువల్ సైజుకి అవుట్ సైడ్ ఉన్న ఏరియాని బ్లీడ్ అంటారన్నమాట యాక్చువల్గా. ఓకే, సో ఇన్సైడ్ దాన్ని మనం మార్జిన్స్ అంటారు. సో ప్రతి డిజైన్లో మనం బ్లీడు మార్జిన్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి కాబట్టి, సో ఈ పర్టికులర్ డిజైన్లో నేను బ్లీడు మార్జిన్ ఒక 5 mm తీసుకుంటున్నాను. సో దీన్ని ఒక్కసారి నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఎస్, క్లోజ్. సో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని మన కాన్సెప్ట్ ఏంటి, సో ఇప్పుడు మీకు ప్రింట్లో A4 అనేది తీసుకుంటున్నాను. A4 సైజ్ చూడండి, ఇక్కడ కింద బ్లీడ్ ఉంది. బ్లీడ్ ఎంత ఇమ్మన్నాను నేను? 5 mm ఇమ్మంటున్నాను. మరి ఇది వర్టికల్, ఇది హారిజాంటల్, అంటే ల్యాండ్స్కేపు పోర్ట్రేట్ అంటారు కదా, నేను ఈ పోర్ట్రేట్ మోడ్లే కన్వర్ట్ చేశాను. మరి నాకు యూనిట్స్ వచ్చి mm కాబట్టి ఎంఎంఎల్లోనే 5 ఇద్దాం, ఎందుకంటే ఇప్పుడు 5 mm బ్లీడ్ ఉంది. కానీ ఈ విడ్త్ వచ్చి 297, అంటే మనకి A4లో ఆఫ్. అంటే మీరు ఒక రెజ్యూమ్ తీసుకుంటే ఈ రెజ్యూమ్ని మీరు ఫోల్డ్ చేశారంటే హారిజెంటల్గా ఆఫ్ ఒక సైడ్ వస్తుంది కదా. సో దాన్ని అంటే పోస్ట్ కార్డ్ కంటే ఆల్మోస్ట్ డబుల్ పోస్ట్ కార్డ్ సైజ్ డివైడెడ్ బై 2 ఇస్తున్నాను. ఓకేనా, 297 డివైడెడ్ బై 2 ఆటోమేటిక్గా ఇలిస్ట్రేటర్ ఈ ఎక్స్ప్రెషన్ని, ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యూట్ చేసి ఆఫ్ సైజుని మనకి ఇస్తుంది. ఓకేనా, సో 297 డివైడెడ్ బై 4 అంటే అప్రాక్సిమేట్లీ 148 పాయింట్ ప్రీవియస్గా స్క్రీన్లో ఉంది. సో ఓకే క్లిక్ చేసినప్పుడు చూడండి. ఓకే, ఇది ఎన్ని పేజెస్ ఉంది ఇప్పుడు? ఇక్కడ చూడండి, మీకు ప్రజెంట్ ఒకే పేజ్ ఉంది. ఓకేనా, సో ఈ ఫస్ట్ పేజ్లో మనం ఏం చేయాలి? సో ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని, సో ఇక్కడ క్లిక్ చేశానంటే దాని సైజ్ ఎంత ఉంది? 148 5 డివైడెడ్ బై 210. ఓకేనా, ఇది. సో ఈ స్క్రీన్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ నేను ఆఫ్ చేస్తున్నాను, సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. సో దీని యొక్క అవుట్లైన్ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో దీని అవుట్లైన్. ఓకే, దీన్ని నేను ఇదిగోండి, ఈ ఏరియాని బ్లీడ్ అంటారు. సో నేను దీన్ని ఈ డాక్యుమెంట్కి ఎలా అలైన్ చేయాలి అంటే, సో విండోస్లో సింపుల్ అలైన్, ఇక్కడ షో ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి మనకి ఆర్ట్ బోర్డ్ అనేది మ్యాండేటరీగా ఆన్ చేయండి. ఎందుకంటే ఈ ఆర్ట్ బోర్డ్కి ఈ ఆబ్జెక్ట్ని నేను అలైన్ చేస్తున్నాను, వర్టికల్ సెంటర్, హారిజాంటల్ సెంటర్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. వండర్ఫుల్. సో ఇప్పుడు దీనికి నేను ఒక 5 mm ఇన్సైడ్ మార్జిన్ ఇస్తున్నాను, ఎందుకంటే టెక్స్ట్ అనేది ఒక 5 mm లోపల ఉండాలి. ఇమేజెస్ అనేవి ఈవెన్ మీకు ఈ ఎడ్జ్ వరకు ఉన్నా కానీ, కట్టింగ్లో ఒక ఫోటో కట్ అయినా పర్లేదు, బట్ టెక్స్ట్ అనేది కట్ కాకూడదు. కాబట్టి ఇక్కడ ఈ ఆఫ్సెట్ కమాండ్ ప్రీవియస్ లెసన్లో మనం చూసాం కాబట్టి ఆఫ్సెట్. సో ప్రివ్యూలో నేను ఎంత ఇస్తున్నాను అంటే, సో ఇక్కడ మీరు మైనస్ క్లిక్ చేస్తూ అనండి. సో 5 mm తెలుస్తుందా? ఇప్పుడు 5 mm. ఇప్పుడు ఓకే, దీన్ని నేను గైడ్గా కన్వర్ట్ చేసేస్తాను. గైడ్ మేక్. ఓకేనా, వండర్ఫుల్. లేదు అనుకుంటే మీకు దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ కంట్రోల్ ఆర్తో ఇక్కడ ఇదిగోండి. ఇది ఎందుకు పెట్టానంటే నెక్స్ట్ పేజెస్ కూడా మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ప్లేస్ చేశాను. ఫైన్, ఇదండి. ఫైన్, మనకి దీని లోపల మనకి యాక్చువల్గా కంటెంట్ అనేది ఉంటుంది. ఇది నా ఫస్ట్ పేజ్, ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్గా అయితే. సో ఇక్కడ నా లోగో ప్లేస్ చేస్తున్నాను. సో లోగో ఎలా ప్లేస్ చేయాలి? ఫైల్లోకి వెళ్ళి ఓపెన్, ఇక్కడ మన లోగోస్ ఉన్నాయి కదా. సో మై డాక్యుమెంట్స్లో యూట్యూబ్లో ప్రాబబ్లీ మన లోగో అప్డేటెడ్. ఓకే, ఇది నా లోగో అనుకుంటే
కాపీ ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఓకే, నా లోగోలో ఎక్స్ట్రా ఉన్న ఏరియాస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయచ్చు. సో ఫైన్, ఈ ఏరియాతో డిలీట్ చేయండి. ఓకేనా, సో దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేశాను. ఈవెన్ దీన్ని ఇప్పుడు Ctrl+2 అంటే లాక్, ఎందుకంటే నాకు ఇది డిలీట్ చేయాలంటే దాన్ని లాక్ చేసి డిలీట్ చేయడం బెస్ట్. వండర్ఫుల్. సో ఇంతవరకు వెరీ సింపుల్, ఒక లోగో ప్లేస్ చేశాను. ఓకేనా, ఫైన్. ఇది నీకు సెంటర్లో ఎలా ప్లేస్ చేయాలి? సో ఆబ్జెక్ట్లో అన్లాక్లో దీన్ని ఇప్పుడు నేను ఇలా రోలర్ ఒకటి పెట్టుకున్నాను అనుకోండి, ఎగ్జాక్ట్గా సెంటర్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇది ఈజీ కదా, సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా ఈవెన్ మీరు అలైన్ యూజ్ చేసి కూడా సెంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఫైన్. ఓకే, ఇది యాక్చువల్గా. సో దీన్ని నాకు ఈవెన్ కొంచెం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, అంటే రైట్ సైడ్. సో ఈ రైట్ సైడ్ కూడా మీరు చూడండి, టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ గ్యాప్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటి యాక్చువల్గా, ఈ డిజిటల్ విద్య అనేది ఒక కంప్యూటర్ సెంటర్. దీంట్లో ఒక కోర్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ వీడియోలో మనం ప్రాబబ్లీ ఇంటీరియర్ డిజైనింగ్ అనే బ్రోచర్ అనుకుంటే, ఎందుకంటే నా దగ్గర ఉన్న కంటెంట్ కొంత డౌన్లోడ్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఇంటీరియర్ డిజైనింగ్ కంటెంట్, ఫొటోస్ కూడా ఇంటీరియర్ డిజైనింగ్ కంటెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ NISO కలర్ అనేది బేసిక్గా బ్లాక్ వైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదా కలర్ వైట్, NISO. కొంచెము టైం తీసుకుంటుంది, ఎందుకంటే నేను అంటే టైపింగ్ అంత ఫాస్ట్ కాదు కదా, అందుకోసం. NISO 9001, ఇది కామన్గా అందరూ పెడుతున్నారు ఇప్పుడు. 2008 సర్టిఫైడ్. ఇది ఆర్గనైజేషన్ అనేది ఈ సర్టిఫైడ్ అనేది తెలియడం కోసం ఇలా పెట్టాను. ఏ ఫాంట్, మనకి ఫాంట్ అనేది కంటిన్యూగా ఈ ఫాంటే వాడదాము. ఇది దీనికి ఏ కలర్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది మీ ఆప్షనల్. సో బెటర్ నేను ఇది యూజ్ చేస్తాను. ఈ బ్లాక్ పైన ఇది చాలా బాగుంది. లేదు అనుకుంటే దీనికి కూడా మనకి గౌతమ్లో మనకి ఎన్నో మోడల్స్ ఉన్నాయి కదా. సో గౌతమ్లో నారో అనేది చూద్దాం. అంటే నారో ఈజ్ నథింగ్ బట్ ఈ ఐ డ్రాపర్తో దీనిపైన క్లిక్ చేస్తే అదే తీసేసుకుంటుంది, ఇంత రిస్క్ లేకుండా. ఓకే, దీని సైజుని నేను ఇక్కడ నుండి తగ్గించుకోవచ్చు. ఓకే, జనరల్గా ఒక 16, ఇది 11 పిక్సెల్స్ పెట్టాను. NISO సర్టిఫైడ్, ఎందుకంటే ఆ బ్లాక్ పైన ఆ కలర్ అనేది మనకు నీట్గా కనపడుతుంది. ఓకే, ఇది NISOలో. తర్వాత ఇదే టెక్స్ట్ నేను డూప్లికేట్ తీసుకొని ఆల్ట్ డ్రాగ్ అండ్ అడ్వాన్స్. ఇక్కడ మనకి కంటెంట్ ఉంది కదా, ఇది టైప్ చేయాలంటే కష్టం కాబట్టి. సో ఇది నా యొక్క కోర్స్ హెడ్లైన్, అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ డిజైన్, లేదంటే ఇది. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా, Ctrl-. సో దీని యొక్క సైజుని నేను, ఎందుకంటే ఇది నా కీ పాయింట్ కాబట్టి ఒక హెవీ సైజులో పెడుతున్నాను. కీ పాయింట్ అంటే ఏంటి, మేజర్గా ఇది సెంటర్లో ఇలా ప్లేస్ చేస్తున్నాను ఇది. సో ఇలా. ఓకే, మీకు ఆ రోలర్ ఉంది కాబట్టి మీకు సెంటర్లో ప్లేస్ చేయడం కూడా చాలా ఈజీ. కానీ ఈ యొక్క కోర్స్ యొక్క బేసిక్ అవుట్కమ్ ఏంటి అంటే, కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇది బేసిక్గా బిల్డింగ్ డిజైనింగ్, CAD అప్లికేషన్స్ విత్ లైవ్ ప్రాజెక్ట్స్. అంటే కోర్స్ అయిన తర్వాత కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అది బేసిక్ కోర్స్ యొక్క ఓవర్వ్యూ అంటే ఇదే. నేను పేస్ట్ చేసుకొని దీనికి టెక్స్ట్ సైజు ఒక 12 ఇచ్చాను. ఇది నాకు వైట్ కలర్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, ఫైన్. ఇదేంటి, సో ఈ రోలర్తో మనకి ఇలా పెడుతున్నాను. ఓకేనా, అడ్వాన్స్ అనేది దీన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక 16 ఇద్దాం. ఓకే, ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటి, ఈ అడ్వాన్స్డ్ ఇది. సో ఈ పర్టికులర్ దాన్ని ఇంకా బోల్డ్ పెట్టడం ఇంకా బాగుంటుంది. ఓకే, సో దీన్ని కొంచెం బోల్డ్ చేద్దాం, బోల్డ్ పెడదాం. వండర్ఫుల్, ఇట్ లుక్స్ గ్రేట్. an advanced architectural designing or interior designing course. సో బేసిక్స్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ సంథింగ్ ఇది. ఓకేనా, మరి డ్యూరేషన్ ఎంత ఉంటుంది అది కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో డ్యూరేషన్ 6 months. సో
సో మళ్ళీ నేను డూప్లికేట్, పేస్ట్, కలర్ వచ్చి ఈ 2 కలర్స్తోనే ఎంటైర్ ఇది మనం చేయొచ్చు. బుక్ 16. ఓకే, ఈ డ్యూరేషన్ అనేది ఈ రైట్ అలైన్లో పెడుతున్నాను. ఇదిగోండి ఈ రోలర్లో ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా, ఓకేనా, వండర్ఫుల్. ఇక్కడ నాకు ఏదన్నా ఒక ఫోటో పెట్టాలి. ఆ ఫోటో కూడా ఇక్కడ మనం ప్లేస్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి డెస్క్టాప్లో ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఈ ఫోటో పెడుతున్నాను. ఇది ఎందుకంటే బ్లాక్ ఉంది, బ్లాక్ దీని గురించే నేను యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ తీసుకోవడం జరిగింది యాక్చువల్గా. ఎందుకంటే ఎంటైర్ ఇమేజే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది. ఓకేనా, సో దీన్ని కొంచెం మనం రీసైజ్ చేసుకొని ప్రాబ్లీ ఆ దాంట్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టుకుందాం. అవుట్ సైడ్ ఉన్నా కానీ మనకు వచ్చే నష్టం లేదు. ఓకేనా, సో ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్ కట్ అయిపోతుంది. ఇది కింద కొంచెం గ్యాప్ ఇచ్చేసాను. ఇది ఓకేనా, ఇది బేసిక్ ఫస్ట్ పేజ్ అనుకుంటే. ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం డెకరేట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, కరికులం అనేది ఇంటీరియర్లో ఆల్మోస్ట్ ప్రతిసారి మనకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో నేను ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకొని, సో దీని కలర్ నేను వైట్ అనేది ఇచ్చేసుకున్నాను. ఇక్కడ న్యూ కరికులం, ఎందుకంటే రీసెంట్గా కరికులం అనేది చాలా చేంజ్ అయిపోయింది ఇంటీరియర్లో. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో ఆటోకాడ్ అనేది ఒక్కటే చెప్తున్నారు, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే రియల్ టైంలో రివిట్ అడుగుతున్నారు. అలా కరికులం చేంజ్ అయింది కాబట్టి న్యూ కరికులం అనేది మనం హెడ్లైన్ CULEM న్యూ కరికులం 2015. ఓకే, సో ఇది మనం హైలైట్ చేయాలి కాబట్టి ఎప్పుడు కూడా రెడ్ కలర్లో ఉండేది ఎక్కువ ఫోకల్ పాయింట్ కనబడుతుంది. సో నేను దీన్ని రెడ్ కలర్లో ప్లేస్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని గ్రూప్ చేసేసుకుంటాను. గ్రూప్, దీనికి షియర్ అనే టూల్ ఇంతకుముందు మనం యూజ్ చేసాం కాబట్టి షియర్నే వాడదాం. ఈ షియర్లో ఇక్కడ మనకు ప్రివ్యూ ఆన్ చేస్తే ఇక్కడ మనకు తెలుస్తుంటుంది షియర్ యాంగిల్ ఎంత కావాలి. ఇలా, అదే వర్టికల్ కావాలంటే ఇలా, అదే నెక్ మైనస్. అంటే ఈ టూల్స్ మనం నేర్చుకోవడం వేరు, రియల్ టైంలో ఇవి వర్క్ చేయడం వేరు. సో ఇవేంటంటే మనకు రియల్ టైంలో యూజ్ చేయడానికి బాగా పనికొస్తుంది. ఇలా ప్లేస్ చేస్తున్నాం. ఓకే, లేదు అనుకుంటే మీకు దీన్ని కంప్లీట్గా డిలీట్ చేసేసుకొని ఒక సింపుల్ రెక్టాంగిల్తో కలర్ వైట్ ఇలా ప్లేస్ చేసుకొని, సో ఈ యొక్క ట్యుటోరియల్ దీన్ని ప్రాపర్లీ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఈవెన్ మీకు బయట ఉన్న నష్టం లేదు, ఎందుకంటే అది ఎలాగ కట్ అయిపోతుంది. ఈవెన్ మీరు బయట పెట్టినా కానీ వచ్చే నష్టం లేదు, ఎందుకంటే మీకు అది బ్లీడింగ్ ఇచ్చున్నాం కాబట్టి మీకు బయట ఉన్న ఏరియా మొత్తం ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు న్యూ కరికులం, యువర్ కరికులం 2015 కరికులం. అప్డేటెడ్, ఎందుకంటే ఇప్పుడు మీకు అన్నీ యాక్సిటీస్గా టైప్ చేసుకుంటూ వెళ్తే సో ప్రాబబ్లీ చాలా టైం పడుతుంది. సో దీన్ని మీరు రొటేట్ చేసుకోవచ్చు కదా ఇలా. మీరు ఆ ప్రపోర్షనాలిటీ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. సో ఆ ప్రపోర్షనల్ ప్యారలల్గా ఉండాలి అది. సో ఇది మన ఫస్ట్ పేజ్ అనుకుంటే దీన్ని ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం. సో సేవ్ ఏ కాపీ ఈ డెస్క్టాప్లో ఈ PDF అనే ఫార్మాట్లో ఇది దీనిపైన సేవ్ చేస్తున్నాను. నేమ్ వచ్చి ఇంటీరియర్. సేవ్. ఇప్పుడు నేను వ్యూ ఆఫ్టర్ సేవింగ్ అంటే ఇప్పుడు నేను సేవ్ కొట్టాను. ఇప్పుడు మీకు ఇది కవర్ పేజ్ ఎలా వచ్చిందనేది మనకు PDFలో చూపిస్తుంది. Ctrl+L అంటే మీకు ఫుల్ స్క్రీన్లో చూడొచ్చు. సో లేదు అనుకుంటే ఇది మీకు, సో ఇక్కడ కొంచెం ఎర్రర్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఇది కొంచెం లోడ్ అవుతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ Ctrl+L. ఇది మన ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్లో కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఈ యొక్క కలర్ మ్యాచ్ కాలేదు. సో ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఈ రెండిటికి, సో ఆబ్జెక్ట్ అన్లాక్, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఐ డ్రాపర్తో ఈ ఇమేజ్లో ఉన్న బ్లాక్ని దానికి ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఫైల్, సేవ్ ఏ కాపీ, మళ్ళా ఇంటీరియర్ 02 అని ఇచ్చాను PDF ఫార్మాట్లో. దీనికి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రీవియస్గా ఈ పైన బ్లాక్ ఇది సపరేట్ ఉండేది,
ఇక్కడ చూడండి, ఇప్పుడు కంప్లీట్ బ్లాక్ అయింది. ఇందాక ఎలా ఉన్నది, ప్రీవియస్ ఎలా ఉంది అంటే అది. సో ఇది ఇంటీరియర్ 1. ఇక్కడ చూస్తే మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ పైన కలర్ వచ్చి కంప్లీట్ బ్లాక్ లేదు, అంటే ఇమేజ్ కలరు అది మ్యాచ్ కాలేదన్నమాట. సో దానికోసము సో అలా కలర్ సెట్ చేశాను. ఇది సింపుల్ స్టార్టింగ్ పేజ్. చూడండి, ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు. దానికోసం నేను ఏం చేశానంటే ఐ డ్రాపర్తో దాన్ని పిక్ చేసుకొని అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సో దానివల్ల మీకు ఇది ఇలా కనబడుతుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ పేజ్ ఎలా చేయాలి? సో నెక్స్ట్ పేజ్ ఏం చేస్తున్నానంటే నేను దీంట్లోనే ఇంకొక న్యూ ఆర్ట్ బోర్డ్ తీసుకుంటున్నాను. ఎలా తీసుకోవాలి? ఆర్ట్ బోర్డ్స్ అనే ప్యానల్లో న్యూ ఆర్ట్ బోర్డ్. ఓకేనా? న్యూ ఆర్ట్ బోర్డ్ ఎక్కడ వచ్చింది? సైడ్ వచ్చింది, ఇదిగోండి ఇక్కడ. ఓకేనా? సో కానీ నాకు సైడ్ రాకూడదు, బాటంలో రావాలి. అప్పుడేం చేయాలి అంటే ఈ ఎడిట్ అనే మెనూలో, ఆబ్జెక్ట్ అనే మెనూలో ఆర్ట్ బోర్డ్స్లో రీఅరేంజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఈ బాటమ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఓకే పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇది బాటమ్ వచ్చింది. ఓకే, బాటమ్ ఎందుకు వచ్చింది అంటే మనకి ఆ పైన గైడ్స్ ఉన్నాయి కదా, సో అవి యాజ్ ఇట్ ఈస్గా బాటమ్ సైడ్ వస్తాయి. ఇప్పుడు ఇవి కూడా ఈ లైన్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా మీకు టాప్ నుండి బాటమ్కి ఇలా ఫ్లో అవుతాయి. సో దానివల్ల మనకి ఈజీ అనమాట డిజైన్ చేయడం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సేమ్ 148.5/210. ఇది మన బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్. దీనికి మీకు నచ్చిన కలర్ డార్క్ ఇది తీసుకుంటున్నాను. దీన్ని కూడా మీరు అలైన్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా. అలైన్ అనే ఆప్షన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు లెఫ్ట్ ఎడ్జ్, టాప్ ఎడ్జ్. సో ఇక్కడ మనకి ఈ రోలర్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్ కనిపిస్తున్నాయి కాబట్టి సో ఫస్ట్ టాప్ సైడ్లో కొంత గ్యాప్ కావాలి. ఎందుకంటే ప్రతిదానికి టాప్ సైడ్లో ఈ గ్యాప్ అనేది మ్యాండేటరీగా ఉంచుకోండి. ఇది సెంటర్. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సో మనకి సెకండ్ పేజ్లో ఏముండాలి అంటే అసలు ఈ కోర్స్ యొక్క ఓవర్ వ్యూ. ఇదేంటిది? ఆర్కిటెక్చరల్ మాస్టర్ అనేది దీని కోర్స్ పేరు. సో దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ సో సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియాలో ఒక లైన్ డ్రా చేశాను. సపరేటర్ అంటారు యాక్చువల్గా ఇది. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత మీకు ఇప్పుడు కనపడుతుంది చూడండి, ఇది కొంచెం జూమ్ చేస్తే కనపడుతుంది. కానీ ఈ లైన్ ఎంత థిక్నెస్ అంటే ఇది 1 ఉంది. మనకి జనరల్గా నాకు 0.5 ఇస్తే బాగుండు అనిపించింది. సో యూజ్ 0.5. ఒక సింపుల్ రెక్టాంగిల్, ఇది కూడా సపరేటర్. ఇవన్నీ జస్ట్ మనకు అపీరెన్స్ బాగుంటుంది అనడం దానికోసమే పెడుతున్నాను ఇవి యాక్చువల్గా. ఓకే, ఇవి లెఫ్ట్ ఎడ్జ్. ఓకే, ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మన టెక్స్ట్ టూల్తో ఆర్కిటెక్చరల్ మాస్టర్ దీని సైజ్ అంతా ఒక 14 తీసుకుందాం. ఏ కలర్? ఇప్పుడు మీకు దీనిపైన రీడబిలిటీ కోసం మనకి ఇదే బాగుంటుంది ఇక్కడ. ఓకే, ఆర్కిటెక్చరల్ మాస్టర్. ఓకేనా? ఫైన్. మరి ఇదేంటి? ఈ కోర్స్ ఓవర్వ్యూ గురించి ఇక్కడ బ్రాకెట్లో కోర్స్ ఓవర్వ్యూ అని ఉంది కదా, ఇక్కడ కోర్స్ ఓవర్వ్యూ. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసేసుకొని మళ్ళా పేస్ట్, టెక్స్ట్ కలర్ వైట్. సో ఇది ఎంత ఉంది సైజు? 14 కాబట్టి ఇది దానికి అంత అవసరం లేదు, దీనికి 12 పెడదాం. ఎందుకంటే కోర్స్ ఓవర్వ్యూ అనేది ఈ రైట్ సైడ్ పెడుతున్నాను. ఓకే, అంటే ఈ ఆర్కిటెక్చరల్ మాస్టర్లో ఏం మనం తెలుసుకోబోతున్నాం అనే దాని గురించి ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ హూమ్, ఇదిగోండి ఇక్కడ హూమ్, టు హూమ్ దిస్ కోర్స్. ఇది ఓవరాల్గా కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్తే హూమ్ దిస్ కోర్స్ ఇక్కడ పెడుతున్నాను నేను. అంటే దీనికి అలైన్ చేస్తున్నాను ఇప్పుడు. దీనికి ఒక సింపుల్ అండర్లైన్, అంటే అండర్లైన్ కూడా వాడవచ్చు, బట్ ఈ లైన్ యూజ్ చేస్తున్నాను నేను. అండర్లైన్ కలర్ వచ్చి వైట్, దీనికి 0.5, దానికి ఇచ్చినట్టే దీనికి కూడా 0.5. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు ఏం జరిగిందంటే దీనికి అలైన్ చేశాం కదా, సో ఇది ఇలా లెఫ్ట్ అలైన్ చేస్తున్నాను. సో అలాగే హూమ్ దిస్ కోర్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చరల్ మాస్టర్ కోర్స్ స్పెషల్లీ డిజైన్ ఫర్ సమ్వన్, ఇది వీళ్ళకి మాత్రం అని చెప్పడం కోసం ఈ టెక్స్ట్ టూల్ని తీసుకొని ఇక్కడ, అంటే సేమ్ ఇదే అలైన్లో, లేదంటే మీకు ఒకవేళ ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ నుండి ప్లేస్ చేయొచ్చు. నేను ఈ ఏరియా నుండి ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో కాపీ పేస్ట్. మరి దీని సైజ్ ఎంత? 1. ఓకే, ఫైన్. ఇప్పుడు ఒక్కసారి ఈ రోలర్స్ కానీ మనం క్లీన్ చేస్తే మనకి ఇంకా క్లియర్గా చూడవచ్చు, లేదంటే హైడ్ చేస్తున్నాం.
ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈ రెడ్ మార్క్ వచ్చింది కాబట్టి కొంచెం స్క్రోల్ చేయండి, కింద టెక్స్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇంటీరియర్ డిజైనింగ్లో ఈ మిగతా టెక్స్ట్ని కొంచెం అలైన్ చేసుకోవాలి. దీని సైజు 11 సరిపోతుంది. ఓకే, ఈ యొక్క పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి రైట్ అలా, ఎందుకంటే జస్టిఫికేషన్ అన్నమాట. ఓకే, సో అలాగే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈ నెక్స్ట్ హెడ్డింగ్ ఇదేంటి, ఇది ప్రీ రిక్వజిట్స్ అనేది ఉంది. సో దీనికి నేను యాజ్ ఇట్ ఈజ్గా ప్రీ రిక్వజిట్ కంటెంట్ ఆల్రెడీ కింద ఉండేది కాపీ పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ లైన్ కూడా, ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేయడం బెస్ట్. ఇక్కడ మీకు ఐకాన్స్ కనిపెట్టగలిగితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి, మాడ్యూల్ 1 అని ఉంటుంది. మాడ్యూల్ 1లో ఏం చెప్తారు, మాడ్యూల్ 2లో ఏం చెప్తారు. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం చేయాలి అంటే కొంచెము టైం కన్జ్యూమ్ అవుతుంది. బట్ ఒక పేజ్ చేసామనుకోండి మిగతాదంతా సిమిలర్ ఉంటుంది కాబట్టి ఒక్క పేజ్ మనం చేయాలి. సో అలాగే, కానీ గ్యాప్ అంటే కొంత బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలి ఒకదానికి ఇంకొకదానికి. సో ఇది ఫైన్ ఫైన్. నెక్స్ట్ మాడ్యూల్ 2లో ఏం చెప్తారు, దీన్నే మాడ్యూల్ 2 అనుకుందాం. ఓకే, ఇది ఇక్కడ ప్రాబబ్లీ మనం ఒక ఫొటోస్ పెట్టుకుంటే ఈ ఏరియాలో, ఎందుకంటే అక్కడ మీకు ఇంకొక మాడ్యూల్ అంటే కంప్లీట్గా టెక్స్ట్ అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలా పెట్టాను నేను. ఇక్కడ మీరు పెట్టేటప్పుడు మెయిన్ ఏంటంటే లెఫ్ట్ ఎంత ఉంది, రైట్ ఎంత ఉంది, బాటమ్ ఎంత ఉంది, ఈ స్పేస్ ఇది చాలా ఈక్వల్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్ క్లాస్లో నేను ఏం చేశాను అంటే, ప్రీవియస్ ట్యూటోరియల్ ఐమ్ రియల్లీ సారీ. సో స్ప్లిట్ ఇంటూ గ్రిడ్ అనేది నేను చూసామన్నమాట. ఇది నెంబర్ ఆఫ్ రోస్, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఒకసారి మీరు ప్రివ్యూ ఆన్ చేసి కాలమ్స్ చూడండి. ఓకే, 4 ఇమేజెస్. ఓకే, ఈ 4 ఇమేజెస్కి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ ఆఫ్సెట్లోకి వెళ్ళిపోయి ప్రివ్యూ ఎంత, ఇది ఎందుకంటే ఆబ్జెక్ట్ పాత్ డివైడ్ బిలో. ఓకే, నో ప్రాబ్లం. ఇదిగోండి, ఇప్పుడు దీంట్ లోపల మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చుగా. ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి డ్రా ఇన్సైడ్, దీన్ని ఆన్ చేసేసుకొని ఫైల్లో ప్లేస్ ఇమేజెస్, ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన ఇమేజెస్ ఎక్కడున్నాయి. గ్రేట్ గ్రేట్. ఓకే, ఇంటీరియర్ అని ఒకసారి చూద్దాం. అంటే ఇంటీరియర్, ఓకే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సో సెలెక్ట్ ప్లేస్, దీని సైజు ఒక 50 ఇద్దాం. ఇక్కడ 50 స్కేల్ ఇక్కడ ఉంది కదా, 50 లేదంటే 30 ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, వండర్ఫుల్. సో అలాగే దీనికి కూడా ప్లేస్ చేయొచ్చుగా. సో సెలెక్ట్ ఫైల్లో ప్లేస్, ఇది ఈ 3 టూల్తో మనం ఇక్కడ నుండి కూడా మనం చేయొచ్చు. జనరల్గా నిజంగా మనకి ప్లానింగ్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉందో ఫోటోషాప్లో అన్ని ఇమేజెస్ని ముందుగానే ఆ సైజులే కన్వర్ట్ చేసేసుకుంటే ఈ రిస్క్ కూడా ఉండదు. యాక్చువల్గా ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాన్యువల్గా చేయాలంటే ఇది కొంచెం ఇలాగే చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఇమేజ్ మార్చుకోవాలనుకున్నప్పుడు రీలింక్ అనే ఆప్షన్ కూడా ప్రీవియస్ సెషన్లో మనం చూసాము. సో ఈ పర్టికులర్ దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ ఫైల్లో ప్లేస్, ఇది అంటే రిలేటెడ్ ఇమేజెస్ లేవు కాబట్టి ప్రజెంట్ ఇవి పెడుతున్నాను. ఎందుకంటే అక్కడ ఫైల్ ప్లేస్, ఇది వండర్ఫుల్. సో అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు బయటకు వచ్చేసారు. నెక్స్ట్ ఇంకొక ఆర్ట్ బోర్డులో ఇంకొక పేజ్ని మనం క్రియేట్ చేద్దాం. ఎలా, న్యూ ఆర్ట్ బోర్డులోకి వెళ్ళిపోయి న్యూ పేజ్. ఓకే, న్యూ ఆర్ట్ బోర్డ్. సో ఇదే యొక్క కంటెంట్ని, అంటే ఈ పేజ్ నెంబర్ 2 కంటెంట్ని, ఈ పేజ్లో ఉన్న ఈ కంటెంట్ మొత్తాన్ని ఆబ్జెక్ట్లో అన్లాక్ ఆల్, ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఈ 3rd పేజ్లో
ఇలా ప్లేస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ బోర్ కొట్టేసింది కదా, సో మార్చేద్దాం, ఈ కలర్ వాడదాం. ఓకేనా, సో ఇది తర్వాత మళ్ళీ ఇంకొక ఆర్ట్ బోర్డ్ తీసుకొని న్యూ ఆర్ట్ బోర్డ్. ఆ కంటెంట్ మారుతుందండి, తప్పకుండా మీరు కంటెంట్ అయితే మార్చాలి. దీంట్లో 4th అంటే మనకు వచ్చేది టోటల్ 4 పేజెస్ కాబట్టి ఇక్కడ కంప్లీట్ ఒక బిగ్ ఫోటోగ్రాఫ్ని పెడుతున్నాను. సో డెస్క్టాప్లో ఈ యొక్క ఇంటీరియర్ డిజైన్లో ఈ అమ్మాయి ఫోటో పెడుతున్నాను. సో ఈ అమ్మాయి ఫోటోని కొంచెం రీసైజ్ చేసుకొని ఎంబెడ్ అంటే ఇది ఇన్సర్ట్ అయిపోతుంది డాక్యుమెంట్లో. ఇది కానీ ఈ అమ్మాయిని కంప్లీట్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నాకు కంపెనీ లోగో కావాలి కాబట్టి. ఇది ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంతవరకు సెలెక్ట్ చేసేసుకొని ఈ రెండింటికి మాస్క్ ఇచ్చేద్దాం. సెలెక్ట్, రైట్ క్లిక్, మేక్ క్లిప్పింగ్ మాస్క్. ఇది ఎందుకు పెట్టాను అంటే ఇప్పుడు నాకు కాపీ, ఇక్కడ పేస్ట్, కనపడట్లేదు కాబట్టి ఇప్పుడు లోగో కలర్ కంపల్సరీ మనం మార్చాలి. బ్లాక్ ఇద్దాం, ఎందుకంటే ఆ ఏరియాలో బ్లాక్ మాత్రమే బాగా కనబడుతుంది. దీనికి కూడా ఈ డ్రెస్ కలర్ ఇద్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి అడ్రస్ కావాలి కాబట్టి నోట్ ప్యాడ్లో అడ్రస్ తీసుకెళ్ళి ఈ ఏరియాలో, ఈ బాటమ్ ఉంది కదా, ఈ ఏరియాలో మనం అడ్రస్ పెట్టవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ అని చూడండి, ఈ ఏరియాలో. లేదంటే ఫస్ట్ పేస్ట్ చేసిన తర్వాత మారుద్దాం. సఫా ఆర్కేడ్ హైదరాబాద్, డిలీట్, ఓకే, దీన్ని సెంటర్ లైన్ చేద్దాం. సెంటర్ లైన్ చేసి సైజ్ వచ్చి ఇక్కడ ప్రాబ్లీ ఇదే బెస్ట్ ప్లేస్. కొంచెం సైజ్ తగ్గించుకోవడం చేయాలి. ఇది ఒక్కసారి అంటే ఇది జస్ట్ అప్రాక్సిమేట్, కంప్లీట్ చేయాలి అంటే ఇది టైం తీసుకుంటుంది. సో సేవ్ ఏ కాపీ, దానిపైన ఓవర్ రైట్ చేసి ఓవరాల్గా ప్రివ్యూ ఒక్కసారి చెక్ చేసిన తర్వాత క్లోజ్ చేద్దాం సెషన్. ఇంటీరియర్ డిజైనింగ్ 2లో సేవ్, రీప్లేస్, వ్యూ ఆఫ్టర్, ప్రాబ్లీ ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో ఓవరాల్గా ఏంటంటే ఇది బేసిక్గా ఈ టెక్స్ట్, ఈ ఇమేజెస్ ఇవన్నీ ముందుగానే మనం ప్లాన్ చేసుకొని ఉంటే, సో ఇక్కడ మీకు కంట్రోల్ ఎల్ అనేది ఫుల్ స్క్రీన్. దానికంటే ముందు మీరు స్క్రోల్ చేసుకొని స్పెల్ చెక్స్ ఇవన్నీ ఒకసారి మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ పేజీ. ఓకే ఫైన్, ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ యాంగిల్, నా మౌస్ పాయింటర్ చూసారంటే ఇది ప్రపోర్షనేట్గా లేదు, ఇక్కడ కొంచెం కట్ అయింది. బట్ ఓవరాల్ లుక్ అంటే బ్లీడింగ్ అంత డీసెంట్ కనబడుతుంది. మీరు సెకండ్ పేజ్కి ఎప్పుడైతే వెళ్తారో, ఇది సెకండ్ పేజ్లో కూడా మీకు బ్రీతింగ్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా ఇది ఫైన్, ఎందుకంటే యాజ్ ఏ బిగినర్ ఒక ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక నార్మల్ స్టూడెంట్ ఒక రెక్టాంగిల్, ఒక టెక్స్ట్, ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడం, ఈ 3 కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఈ బ్రోచర్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గుడ్ ప్రాక్టీస్. సో ఇది థర్డ్, వేరే డిఫరెంట్ కలర్ యూజ్ చేసాం. ఇది ఫోర్త్లో ఈ అమ్మాయి డిజిటల్ విద్య, అక్కడ ఓవరాల్ లాజిక్ ఇది. ఓకే, సో ఇది మీకు వీడియో తప్పకుండా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ 100% నేను అనుకున్న అవుట్పుట్ ఈ ట్యూటోరియల్లో చెప్పలేకపోయాను, ఎందుకంటే టైం చాలా ఎక్కువ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ట్యూటోరియల్స్. మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డిజిటల్ విద్య ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.